నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఈరోజు నేను ప్రస్తుతానికి ఎంపీలో అయితే ఉన్నా. ఎందుకంటే నేను ప్రతి ఊరు, ప్రతి విలేజీ, ప్రతి ఒక్క ఊరు తిరుగుతా కాబట్టి, ప్రతి స్టేట్ తిరుగుతా కాబట్టి ఈరోజు ఒట్టి మిరపకాయలతోటి నేను పచ్చడి అయితే పెట్టబోతున్నా. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కర్రీస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కర్రీస్ లేనప్పుడు మనం ఎమర్జెన్సీ అనేది మనం వేడివేడి అన్నంలో ఒట్టి మిరపకాయల పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నట్టు, ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు. అందుకోసమనే ఈరోజు కష్టపడి నేనైతే ఒట్టి మిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నా ఈరోజు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం, కంటిన్యూగా చూడండి. రీసెంట్గా ఈరోజు అనేది నేను బిజినెస్ చేసుకోవడానికి ఒక విలేజ్కి అయితే పోయినా. విలేజ్కి పోయిన తర్వాత ఒక దగ్గర ఒట్టి మిరపకాయలు సంచులలో నింపి మొత్తం ప్యాక్ అయితే చేస్తుండ్రు అన్నట్టు. నేను అక్కడికి వెళ్ళి అన్న 20 రూపాయలకి నాకు కొన్ని ఒట్టి మిరపకాయలు పెట్టని చెప్పి అడిగినందుకు ఆయన డబ్బులు తీసుకోకుండా ఆయన మ్యాక్సిమం ఒక పావు కిలో ఒట్టి మిరపకాయలు అయితే ఇచ్చినట్టు. ఆ ఒట్టి మిరపకాయలతోటి నాకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. ఒట్టి మిరపకాయల పచ్చడి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం కర్రీస్ లేనప్పుడు తినడానికి వస్తుందని చెప్పి కొద్దిగా నాకు ఐడియా వచ్చింది. వాటితోటి నేను ఈరోజు పచ్చడి అయితే పెట్టినా. మీరు లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా కష్టపడి అయితే వీడియో తీయడానికి చాలా కష్టపడతాం అన్నట్టు. ఎడిటింగ్ చేయాలి, వీడియో తీయాలి, చాలా కష్టపడతాము. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు మంచి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్కి చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఎక్కడికైనా మనం టూరిస్ట్ ప్లేస్కి పోయేటప్పుడు కానీ, వేరే ఊరికి పోయేటప్పుడు కానీ, ట్రైన్లో కానీ, కార్లో కానీ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో పచ్చడి చేసి పెట్టుకొని ఒక డబ్బాలో నింపి పెట్టుకొని మనం వేరే ఊరికి పోయేటప్పుడు మనం ఎక్కడైనా అన్నం రైస్ ఒకటి వండుకొని ఎమర్జెన్సీ తింటుంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓ సింపుల్ ప్రాసెస్. ఒట్టి మిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, లైట్గా మెంతులు మొత్తం వేంపుకొని మొత్తం బాగా మట్టి గుంజపలో మనం మెత్తగా నూరుకొని వాటిని పచ్చడిలాగా చేసుకొని మంచి తాలింపు పెట్టుకొని ఒక డబ్బాలో నింపి పెట్టుకుంటే మనం ఎక్కడైనా ఏ ప్రదేశం పోయినా కానీ కర్రీస్ లేనప్పుడు మనం ఎమర్జెన్సీ అనేది వేడివేడి అన్నంలా ఈ ఒట్టి మిరపకాయలతోటి పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఉంటుంది కదా, సూపర్ కిర్రాకి. ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, ఎంపీలో కానీ ప్రతి ఒక్క స్టేట్ అయితే తిరుగుతా కదా. ప్రతి హోటల్లో నేను అన్నం తినేటప్పుడు కారం అయితే సప్పగా ఉంటుంది. నేనైతే కారం అయితే ఎక్కువ తింటా కాబట్టి ఈ పచ్చడి బాగా ఇష్టం అనిపిస్తుంది నాకు. పచ్చడి అంటే ఇది ఒకటే కాదు, మామిడికాయ కానీ, నిమ్మకాయ కానీ, గోంగూర కానీ ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము, ఓకేనా? మరి మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటబుల్ కటర్. ఈ వెజిటబుల్ కటర్ తోటి నేను మిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటితోటి అనేది నేను చిన్నగా చూరు మొత్తం చిన్నగా కట్ చేసుకొని నేను మట్టి గుంజుపులు వేసుకొని నూరుకుంటున్నా. చాలా కష్టపడి ఇది మెదగడానికి మొత్తం గంటన్నర పట్టిందన్నట్టు మాకు. మా భార్య అయితే చాలా కష్టపడి అయితే ఈ పచ్చడి పెట్టింది ఈరోజు. చూడండి, అబ్బా తింటుంటే మాత్రం టేస్ట్ సూపర్గా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి గాయస్, మిస్ కాకండి అబ్బా, మీరు మిస్ కావద్దు, ఓకేనా? Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. టిఫిన్ తినేది పచ్చడి చాలా మెత్తగా అయింది అన్నట్టు ఒట్టి మిరపకాయల పచ్చడి. ఇగో మనం తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ డబ్బాలు వేసి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే
ఎప్పుడైనా కానీ మనము కర్రీస్ ఇట్లా ఎమర్జెన్సీ మనకి ఏమైనా కర్రీస్ లేకపోతే ఇది వట్టి మిరపకాయల పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు అనేది మొత్తం ఆయిల్ అనేది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఆ వట్టి మిరపకాయల పేస్ట్ అనేది దీంట్లో వేసుకొని కొద్దిగా మంచిగా కలుపుకొని ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కానీ కర్రీస్ లేనప్పుడు ఎమర్జెన్సీ వట్టి మిరపకాయల పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నట్టు, మంచిగా ఉంటుంది. చూడండి మడత పెట్టే కుర్చీ బాగుంది, ఎందుకంటే ఎప్పుడైనా కంఫర్ట్గా మంచి దీని మీద ఈ కుర్చీ పైన కూర్చొని మనము అన్నం తింటుంటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే కింద కూర్చోవాలంటే అంత కంఫర్ట్ అనిపించదు, అందుకనే ఒక కుర్చీ అయితే తెచ్చుకున్నా, దానిపైన కూర్చొని తింటుంటే మంచిగా అనిపిస్తుంది, కొద్దిగా కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్టు. అది ఆడనే వస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి, ఓకేనా? అంటే ఒట్టి మిరపకాయలతోటి పచ్చడి చేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేనైతే కొద్దిగా కారం ఎక్కువ తింటా, అందుకోసమనే ఈ ఒట్టి మిరపకాయలతోటి పచ్చడి చేసిన. ఈరోజు 1/2 కిలో మిరపకాయలు అయితే ఇచ్చిండు, ఆ మిరపకాయలతోటి ఈరోజు పచ్చడి చేసిన, చాలా బాగా అనిపించింది, టేస్ట్ మాత్రం సూపర్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? జై హింద్.